ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది. సప్తమంలో గురుడు, షష్టంలో రవి బుధులు. అంటే మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, మీ యొక్క ఆలోచన కరెక్ట్గా ఉంటుంది, స్థితిగతులు కరెక్ట్గా ఉంటాయి, మీరు చేసేటువంటి పని చక్కని విధానంగా పెడుతుంది. గత 5-6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు, అది వేరే సంగతి. కానీ ఇటుపైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సక్సెస్ఫుల్గా అవుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా కూడా మీకు ఏదో రకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాత్మకంగా చూస్తే మంచి పెట్టుబడులు పెడతారు, వ్యాపారాభివృద్ధికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు, దాని సహకారాలు లభిస్తాయి. ఎవరైనా మంచి సలహా చెప్తే తద్వారా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే చేయాలి వ్యాపారాత్మకంగా. ఇలా ఉండగా మరి ఈ రాశి వారికి వార ప్రారంభంలో పనులు ఆలస్యం అవుతాయి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం ఉంటుంది. వారాంతం అనవసరమైన వ్యవహారాల వల్ల వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. చేత వారాంతం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఈ రాశి వారికి దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు అతివేగవంతంగా పెడతాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. మిమ్మల్ని రైట్ పద్ధతిలో, అంటే రాంగ్ రూట్లో కాకుండా రైట్ రూట్లో మిమ్మల్ని గైడెన్స్ ఇతరులు చేయడం జరుగుతుంది. తద్వారా గైడెన్స్ తీసుకుని మీరు ముందుకు పెడతారు. మీరు విజయం అనేది తప్పనిసరిగా మిమ్మల్ని వరిస్తుంది. జాతీయ రాశివారు సంఖ్యల్లో 8 వాడండి, ఎక్కువగా రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. మరి ఆరాధన దగ్గరికి వచ్చేటికి 5వ స్థానంలో కుజుడున్నాడు. అంచేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అంతేకాకుండా మంగళవారం నాడు కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయొచ్చు. దానం చేస్తే పుచ్చుకునే వాళ్ళు లేరని కొంతమంది అంటూ ఉంటారు. ఈ యొక్క కందిపప్పు యొక్క సంచిని తీసుకెళ్ళి ఆ కుజగ్రహం ఎక్కడుంటే అక్కడ పెట్టి నమస్కారం పెట్టుకోవడం. మరి ఏం చేస్తాం, నవగ్రహాలు ఉంటాయి కదండి, ప్రదర్శనలు చేస్తాం. మనకి దానాలు ఇమ్మని చెప్తూ ఉంటారు. దానం ఇచ్చినప్పుడు పుచ్చుకునేవాళ్ళు దొరకరు. మాకొద్దు అని అనొచ్చు, ఎవరైనా పుచ్చుకోకపోవచ్చు. తెల్లదానం ఇద్దాం అనుకుంటాం, లేరు. మరి ఏం చేస్తాం, ఆ తెల్లలు ఆ శని భగవానుడి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకుంటాం. ఇలా ఏ ధాన్యమైనా ఆ గ్రహాల దగ్గర పెట్టి, ఏ గ్రహం అయితే ఆ గ్రహం దగ్గర పెట్టి దండం పెట్టుకున్నా కూడా సత్ఫలితాలు ఉంటాయి ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం,
ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి. ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం. ఇప్పటికప్పుడే 90 భాగాలు పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.